తొమ్మిదో ప్రాబ్లం, ఇన్ ఏ ట్రయాంగిల్ ద హైట్ ఈజ్ డబుల్ ద బేస్ అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 576 స్క్వేర్ సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ ఏ హైట్. దాని యొక్క ఎత్తు ఎంత? ఒక త్రిభుజం ఎత్తు 2 రెట్లు ఉంది. ఆ త్రిభుజ వైశాల్యం 576 చదరపు సెంటీమీటర్ అయినా ఆ త్రిభుజం ఎత్తు ఎంత? సొల్యూషన్ కనుక మనం చూస్తే, అసలు త్రిభుజం ఎత్తు మరియు బేస్, ఎత్తు మరియు భూమి ఉన్నప్పుడు దానికి ఫార్ములా ఏందనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు ఎత్తు భూమి డబుల్ ద బేస్, ఎత్తుకి డబుల్ బేస్ ఉందన్నమాట. అంటే బేస్ని బీతో సూచిస్తాం, ఎత్తుని హెచ్తో సూచిస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ 2b అవుతుంది. చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్ 2b అవుతుంది. అప్పుడు మన త్రిభుజం ఫార్ములా కనుక మనం చూస్తే, త్రిభుజం ఏరియా ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ చూడండి, హెచ్ అనేది 2 ఇంటూ బి అవుతుంది. సో హాఫ్ బి, హెచ్ బదులు 2b రాస్తాం. అప్పుడు చూడండి, హాఫ్ ఇంటూ 2 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? 576 చదరపు సెంటీమీటర్కి సమానం. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలి. ఇక్కడ చూడండి, బి ఎంత? బి స్క్వేర్ ఈజ్ కూడా 576 అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా ఒక స్క్వేర్ రూపంలో మారిస్తే 24 ఇంటూ 24 అవుతుంది. 24 ఇంటూ 24 576 అవుతుంది. కాబట్టి 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 576. అప్పుడు 576 బదులు 24 రాస్తే 24 స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్కు 24 స్క్వేర్ క్యాన్సిల్ అయితే బి ఈజ్ ఈక్వల్ 24 అవుతుంది. సో ఈ విధంగా మనం దాని యొక్క బేస్ని మనం కనుక్కోవాలి. అప్పుడు మనకు బి ఈజ్ ఈక్వల్ 24 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ 24 అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ 24 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 24 చేయాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ 24 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 48 అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ 48 సెంటీమీటర్స్. అంటే మనకు బేస్ వస్తుంది. ఫస్ట్ ఈ బేస్ని మనం దీని యొక్క 2 ఇంటూ బి కాబట్టి బేస్కు 2 రెట్లు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ 24కు 2 రెట్లు 48. సో హెచ్ ఈజ్ ఈక్వల్ 48 అవుతుంది. సో ఈ విధంగా మనం 9వ లెక్కను